మొన్న జరిగినటువంటి పాల్గామా కాల్పుల్లో ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించినటువంటి 28 మంది దాదాపు అతి కిరాతకంగా కాల్చి చంపడం జరిగింది ఉగ్రవాదులు. వారే కాకుండా ఇంక 20 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క పాకిస్తాన్ వారు వచ్చి ఉగ్రవాదులు అలజడి సృష్టించి భయభ్రాంతులకు చేయడం ఇది మొదటిసారి. అది టూరిస్టుల మీద జరగడం అంటే ఇది మొదటిసారి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మేమేదో సాధించినాం అనే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ విధంగా మన భారతదేశ టూరిస్టులను ఇంతమందిని కాల్చడం, పొట్టన పెట్టుకోవడం, మరీ అమాయకంగా పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం. ఇలా భారతదేశం అంతా కూడా చాలా శోక సముద్రంలో ఉందని కూడా చెప్పచ్చు. దానికి కూడా మన ప్రధానమంత్రి కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, నేను ఖచ్చితంగా భారతదేశంలో కులాలు మతాలు అంటలేడు ఆయన ప్రధానమంత్రి గారు. ఈ భారతదేశ పౌరునికి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా భారతదేశ 140 కోట్ల మంది జరిగినట్టే ఈ అవమానము అని చెప్తా ఉన్నాడు. ఎంత పెద్ద మనసు, పెద్ద హృదయం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉగ్రవాదుల మరణానికి తక్షణమే నిన్న అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అక్కడ ఏ విధంగా అయితే బాగుంటుందని కూడా పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో మరి అతి కిరాతకంగా జరిగిందంటే ఈ టూరిస్టుల మీద అంటే మొన్ననే మరి మీరు హిందువులా లేకపోతే ముస్లింలా లేకపోతే ఏంది అనేది కనీసం బట్టలు కూడా చూసి బట్టలు ఊడబీకి బట్టలు తీసి ఆ విధంగా మీరు హిందువులు అని కూడా కాల్చడం అంటే అతి కిరాతకంగా అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొన్న 16వ తారీఖు నాడు పెళ్లి అయితే కొత్త జంట, అమాయక జంట అక్కడ పానీపూరి తింటుంటే భర్తను చంపడం జరిగింది. ఆమె రోదన భారతదేశం అంతా కూడా కన్నీరు పెడతా ఉంది. ఇట్లా చెప్పుడు పోతే ఒక చిన్న బాబు వాళ్ళ ఫాదర్ని చంపేస్తే కనీసం శవం మీద కూర్చొని అసలు చనిపోయిండా, బతుకున్నాడా, నిద్రపోతున్నా అని అనుమానమా లేకపోతే ఆయనకు తెలియని అంత చిన్న వయసులో అతని తండ్రిని ఆ వాట్సాప్లో చూస్తూ ఉంటే ఇలా భారతదేశ ప్రజలంతా కూడా దుఃఖసాగరంలో మునుగుతూ ఉన్నారు. దీనికి ప్రతీకంగా ఈ యొక్క భారతదేశంలో మన బీజేపీ పార్టీ ఖచ్చితంగా బదులు తీసుకునేటందుకే చూస్తూ ఉన్నది. పాకిస్తాన్ను ఖచ్చితంగా షాట్లీ కూడా ముట్టడించే ప్రోగ్రాం కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రి గారు, అటు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటారని కూడా తెలియజేస్తాం.